హలో అండి. మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్‌గా చికెన్ అనమాట. మరి మీ ఇంట్లో ఈరోజు ఏం చేసుకున్నారు? చికెనా? మటనా? ఫిషా? నాకు కామెంట్ బాక్స్‌లో మాత్రం చెప్పకుండా మరవద్దే. మరి మా ఇంట్లో ఈరోజైతే చికెన్ చేసుకుంటున్నానండి. చికెన్‌కి సరిపోయేటన్ని టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను. చికెన్ అయితే కడుక్కుంటున్నానండి. శుభ్రంగా కడుక్కోవాలి చికెను. 2 సార్లు అయితే కడుక్కున్నాను ఫ్రెండ్స్. మరి బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని అయితే ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఉల్లిగడ్డ వేసేసాను. మనకు సరిపోయేటంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత టమాటా అయితే వేసుకున్నాను. తర్వాత చికెన్ అయితే వేసేస్తున్నాను. మనం కష్టమైతే చాలా పడతాం ఫ్రెండ్స్. మనం వీడియోలు తీయడానికి కష్టమైతే చాలా పడతాము. ఎడిటింగ్ ఫాస్ట్‌గా చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఎడిటింగ్ ఎంత ఫాస్ట్ చేస్తున్నాం కదా! మన పనులు గిట్టంగా ఇంత ఫాస్ట్ అయిపోతే ఎంత మంచిగా ఉండేనో అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. కష్టమేమో చాలా ఉంటది. మనం చూడడమేమో కొంచెం చూస్తాము. ఏముందిలే అన్నట్లు అనిపిస్తది ఫ్రెండ్స్. అందుకే ఈ విషయంలో ఇట్లా అంటున్నాను. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం అయితే ఉమ్మలగెల్లనికి పెట్టినాను. చికెన్ గిటంగా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇంట్లో అయితే చెక్క, దాల్చిన చెక్క, ఇలాచి అవన్నీ వేసి నేను పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. ఇక దాని తర్వాత అయితే 2 గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. మీకు జొన్న రొట్టె ఎవరెవరికి తెలుసు నాకు అది గిటంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కర్ణాటక అండి మాది. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే జొన్న రొట్టెలు లేనిదే ముద్ద దిగదనమాట. కర్ణాటక జొన్న రొట్టెలు చాలా తింటారు ఫ్రెండ్స్. మన తెలంగాణలో కొంచెం తక్కువనే తింటారు. కానీ మా ఇంట్లో నేను డైలీ చేస్తూనే ఉంటాను జొన్న రొట్టె. అందరికి ఇష్టం అనమాట మా ఇంట్లో జొన్న రొట్టె. అందుకే నేను డైలీ చేస్తూనే ఉంటాను. జొన్న రొట్టెలు అయితే ఆల్మోస్ట్ అయిపోనీకి వచ్చినాయి ఫ్రెండ్స్. మేము 4 మెంబర్స్ కదా, నేను 6 రొట్టెలు అయితే చేసుకుంటాను. 6 రొట్టెలు మాకు సరిపోతాయి ఫ్రెండ్స్. మరి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి.